హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో' కనిపించే మిస్టీరియస్ ఫేస్‌లెస్ మెన్ గురించి చెప్పుకుందాం. వాళ్ళసలు ఎలా పుట్టారు? ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ దగ్గర ఉన్న మ్యాజికల్ పవర్స్ ఏంటి? వీళ్ళకి డూమా ఫెలేరియాకి సంబంధం ఏంటి? అసలు వాళ్ళు తమ అపియరెన్సెస్‌ని ఎలా మార్చుకోగలుగుతారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ సంగతులన్నీ తెలుసుకుందాం. ఇటువంటి 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' వరల్డ్‌కి చెందిన రేర్ ఇన్ఫో కోసం నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ రాసిన జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ లైఫ్ స్టోరీ వీడియోస్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్‌లోను, కామెంట్స్‌లోను చూడండి. ఇక ఫేస్‌లెస్ మెన్ పుట్టుక దగ్గరికి వార్ గౌదం, బ్రాన్ స్టార్క్ లాగా. అవి 14 అగ్నిపర్వతాలు. అది ఓల్డ్ వెలేరియాలో కాలంలో చాలా ముందరి సమయం. డ్రాగన్ రైడర్స్ అయిన వెలేరియన్స్ వందల కొద్దీ డ్రాగన్లతో ఎస్సోస్‌లో రాజ్యం చేస్తున్న కాలం. అనేక రాజ్యాల నుంచి బంధించి పట్టుకొచ్చిన వేల కొద్దీ మనుషుల్ని వాళ్ళు తమ స్లేవ్స్‌గా మార్చుకున్నారు. 14 ఫ్లేమ్స్ అనే ఆ 14 అగ్నిపర్వతాల కింద గోల్డ్ కోసం, సిల్వర్, కాపర్, టిన్, ఐరన్ లాంటి వాటి కోసం తవ్వకాలు జరపడానికి వాళ్ళని వాడుకున్నారు. ఆ గనుల్లో విపరీతమైన వేడి, దుమ్ము ఉంటాయి. తవ్వుకుంటూ కిందకి వెళ్లే కొద్దీ ఆ వేడి భరించలేనిదిగా ఉంటుంది. ఓవెన్‌లో ఉన్నట్టుగా గోడలు ముట్టుకున్నా కాలిపోతూ ఉంటాయి. ఒక్కోసారి అలా గోల్డ్ కోసం తవ్వుతున్నప్పుడు కొన్ని పగలకూడని రాళ్లు పగిలి, మరిగిపోయే నీటి ధారలు, మండుతున్న లావా లాంటివి వాళ్ళని ముంచేస్తూ ఉంటాయి. వాళ్ళ ఊపిరితిత్తుల నిండా అక్కడ దుమ్ము పేరుకుపోయి ఊపిరి పీల్చడం కష్టమైపోతుంది. కొన్నిసార్లు అలా తవ్వుతున్నప్పుడు ఫైర్ వార్మ్స్ ఎదురవుతూ ఉంటాయి. డ్రాగన్లలాగా మంటలు కక్కే ఈ క్రియేచర్స్ స్లేవ్స్‌ని కాల్చి పడేస్తూ ఉంటాయి. బానిసలు కనుక వాళ్ళకి సరైన తిండి గాని, నీళ్లు గాని ఎలాగూ ఉండవు. ఏదైనా దెబ్బ తగిలినా, సిక్కయినా వైద్యం చేసేవాళ్ళు లేరు. పైగా ఏ కొంచెమైనా విశ్రాంతి తీసుకున్నట్టు కనిపిస్తే శిక్షలు పడతాయి. తప్పించుకుని పారిపోయే అవకాశం కూడా లేదు. దూరం వరకు డ్రాగన్లు. వాటికి దొరికితే మాడి మసైపోవడమే. ఇటువంటి స్థితిలో ఉన్న ఒక స్లేవ్స్ క్యాంప్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కూడా మిగతా వాళ్ళలాగా స్లేవే అయినా అందరి బాధలు చూస్తున్నాడు. అందరి ఏడుపులు వింటున్నాడు. చాలా మంది చాలా రకాల దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు. బ్లాక్ గోట్ అనే దేవుణ్ణి ఒకరు ప్రార్థిస్తుంటే, లైన్ ఆఫ్ నైట్‌ని ఇంకెవరో వేడుకుంటున్నారు. అలా ఎవరెవరో స్ట్రేంజర్‌ని, మూన్ మదర్‌ని, డ్రాన్డ్ గాడ్‌ని, గ్రేట్ షెపర్డ్‌ని అడుగుతున్నది ఒకటే. ఈ బ్రతుకు బ్రతకలేకపోతున్నామని, చావైనా రాదేమని ఏడుస్తున్నారు వాళ్ళంతా. అలా ఆ వ్యక్తి వీళ్ళ ఒకే ఒక కోరికని, వేల వేల దేవుళ్ళని చూసినప్పుడు ఆ వందల కొద్దీ దేవుళ్ళంతా ఒకే ఒక దేవుడికి అనేక ముఖాలని, ఆ ఒక్క దేవుడే మెనీ ఫేస్డ్ గాడ్ అని నమ్మాడు. మనిషి ఎప్పటికైనా చనిపోవాల్సిందే. అతను తన్ని తాను ఎంత గొప్పవాడనుకున్నా సరే. ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియని ప్రాణానికి అంత విలువ ఇస్తున్నప్పుడు ఎటువంటి వాళ్ళకైనా తప్పనిసరిగా వచ్చే చావుకి ఇంకెంత విలువ ఇవ్వాలి అనుకున్నాడతను. అలా మెనీ ఫేస్డ్ గాడ్ ఇవ్వగలిగే అతి విలువైన గిఫ్ట్ చావు అని అతనికి ఎవరో చెప్పినట్టయింది. అప్పటినుంచి అతను ఆ గిఫ్ట్‌ని అడిగిన వాళ్ళకి ఇవ్వదలుచుకున్నాడు. మొట్టమొదటగా అలా విపరీతంగా చావును కోరుకున్న ఒక స్లేవ్‌ని చంపేశాడు. మరో స్లేవ్ తన మాస్టర్ చనిపోవాలని ఆపకుండా ప్రార్థనలు చేస్తుంటే ఆ మాస్టర్‌ని కూడా చంపేశాడు. కానీ ఈ గిఫ్ట్ ఎప్పుడూ ఊరికే రాదు. అందుకు ప్రతిగా మాస్టర్ చావుని కోరుకున్న వ్యక్తిని తనతో పాటుగా ఈ గిఫ్ట్‌లిచ్చే పనికి అపాయింట్ చేసుకున్నాడు. అలా ఆ గ్రూప్ పెరిగిపోతూ వచ్చింది. వాళ్ళు చాలా మంది మాస్టర్స్‌కి కూడా ఈ చావనే గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళని వాళ్ళు ఫేస్‌లెస్ మెన్ అని పిలుచుకున్నారు. వాళ్ళ దేవుణ్ణి మెనీ ఫేస్డ్ గాడ్ లేదా హిమ్ ఆఫ్ మెనీ ఫేసెస్ అని పిలిచారు. తర్వాత ఈ గ్రూప్ వెలేరియా నుంచి తప్పించుకుని ఎస్సోస్‌కి నార్త్‌న ఉన్న ఒక సీక్రెట్ ప్లేస్‌కొచ్చేసింది. అది షివరింగ్ సీలోని ఒక లాగూన్‌లో ఉండే ఐలాండ్ల సమూహం. అప్పటికి ఆ ప్రాంతానికి పేరు కూడా లేదు. ఫేస్‌లెస్ మెన్ అక్కడికి వచ్చిన చాలా ఏళ్ల తర్వాత యాగాన్ కాంక్వెస్ట్‌కి 500 ఇయర్స్‌కి ముందు చాలా ప్రాంతాల్లోని స్లేవ్స్ కొందరు తమ వెలేరియన్ స్లేవర్స్ నుంచి తప్పించుకునొచ్చి ఈ ఐలాండ్స్‌ని డిస్కవర్ చేశారు. ఆ ప్లేస్ చాలా రిమోట్‌గా ఉండటం, డిఫెన్స్‌కి దాని జాగ్రఫీ కన్వీనియంట్‌గా ఉండడంతో వాళ్ళు తమని వెతుక్కుంటూ వచ్చే మాస్టర్స్ నుంచి దాక్కోవడానికి అక్కడ నివసించడం మొదలుపెట్టారు. అది మెల్లగా బ్రావోస్ అనే ఫ్రీ సిటీగా పెరుగుతూ వచ్చింది. ఎంతో ధైర్యంతో డ్రాగన్లకి భయపడకుండా ప్రాణాలకి తెగించి తమ స్వేచ్ఛ కోసం వచ్చిన వాళ్ళు కనుక అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా బ్రేవ్ అనే అర్థం వచ్చేలా ఆ సిటీకి బ్రావోస్ అని పేరు పెట్టుకున్నారు. అప్పటికే ఎప్పటినుంచో అక్కడున్న ఫేస్‌లెస్ మెన్ అంటే బ్రావోస్ ప్రజలంతా చాలా రెస్పెక్ట్‌తో ఉంటారు. వాళ్ళు నోన్ వరల్డ్‌లో ఎక్కడికి వెళ్ళినా సరే, ఎవరైనా ఫేస్‌లెస్ మెన్‌కి చెందిన చిన్న ఐరన్ కాయిన్ ఇచ్చి, వాలార్ మార్గిలిస్ అని కనుక గ్రీట్ చేస్తే, అవతలి వాళ్ళు ఫేస్‌లెస్ మెన్‌కి రిలేటెడ్ అని అర్థం చేసుకుని తప్పకుండా హెల్ప్ చేస్తారు. ఫేస్‌లెస్ మెన్ బ్రావోస్‌లో తమ మెనీ ఫేస్డ్ గాడ్ కోసం ఒక టెంపుల్ కట్టుకున్నారు. ఆ టెంపుల్ పేరే హౌస్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్. జీవితానికి, మరణానికి సింబల్ లాంటి ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్స్‌ని రిప్రజెంట్ చేసేలా ఆ టెంపుల్ ఎంట్రన్స్‌లో ఉండే 2 రెక్కల తలుపు ఉంటుంది.
ఎడమ తలుపు తెల్లటి వేర్వుడ్ ట్రీ కలపతోనూ, కుడి తలుపు ఎబోనీ అనే నల్ల కలపతోనూ చేసుంటాయి. ఆ డోర్ హైట్ దాదాపు 12 అడుగులుంటుంది. మధ్యలో చెక్కి ఉన్న మూన్ ఫేస్ అటు వేర్వుడ్ ట్రీ మీద నల్లని ఎబొనీతోనూ, ఎబొనీ మీద తెల్లని వేర్వుడ్ ట్రీతోనూ చేసుంటుంది. ఆ టెంపుల్ మధ్యలో 10 అడుగుల విషం కలిపిన బ్లాక్ వాటర్ పూల్ ఉంటుంది. చుట్టూ చాలా ఎత్తుగా ఉండే 30 వరకు దేవుళ్ళ విగ్రహాలుంటాయి. ఎస్సోస్లోని అన్ని ప్రాంతాలకు చెందిన మృత్యుదేవతల విగ్రహాలు అవి. బ్లాక్ గోట్, హార్స్ గాడ్, స్ట్రేంజర్, లైన్ ఆఫ్ నైట్, మెర్లిన్ కింగ్, మూన్ పేల్ మేడన్, వీపింగ్ విమెన్ ఇలా చాలా స్టాట్యూస్ ఉంటాయి అక్కడ. చాలా టన్నెల్స్, సీక్రెట్ ప్యాసేజెస్ ఉన్న ఈ టెంపుల్లో నేలలోకి 3 లెవెల్ స్టోరీస్ ఉంటాయి. పైన ఉండే ఫస్ట్ ఫ్లోర్లో ప్రీస్ట్స్, ఎకోలైట్స్ అంటే అప్రెంటిస్లు నిద్రపోతూ ఉంటారు. సెకండ్ ఫ్లోర్ సర్వెంట్స్ది అయితే దాని కింద ఉండే థర్డ్ ఫ్లోర్లో హోలీ శాంక్టమ్ ఉంటుంది. అక్కడ చాలా మంది చనిపోయిన వ్యక్తుల ముఖాలు వేలాడదీసి ఉంటాయి. ఆ ఫ్లోర్లోకి ప్రీస్ట్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళలో ప్రీస్ట్లు, వాళ్ళ దగ్గర ట్రైన్ అయ్యే ఎకోలైట్స్, ఇంకా ట్రైన్ అవని నావెస్లు ఉంటారు. ఈ రిలీజియస్ గ్రూప్ వాళ్ళు మరణాన్ని వాళ్ళ దేవుడు గిఫ్ట్గా చూస్తారు కనుక ఎవరైతే బ్రతకలేక చనిపోయే కోరికతో అక్కడికి వస్తారో వాళ్ళకి అక్కడి పూల్లో ఉన్న పాయిజన్ బ్లాక్ వాటర్ తాగిస్తారు. అవి తాగిన వాళ్ళు ఎటువంటి బాధ లేకుండా చనిపోతారు. అలా వాళ్ళు చనిపోయాక ఆ బాడీస్ని సర్వీస్ మెన్ ఒక రూమ్లోకి తీసుకెళ్తారు. అక్కడ ఎకోలైట్స్ వాళ్ళు పూర్తిగా చనిపోయారని కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళ శరీరాల్ని శుభ్రం చేస్తారు. తర్వాత ఆ బాడీస్ని క్రింది ఫ్లోర్లోకి తీసుకెళ్తారు. అక్కడ ఒక స్పెషల్ టెక్నిక్ లేదా మ్యాజిక్తో వాళ్ళ ముఖాలను క్యూర్ చేసి బాడీ నుంచి వేరు చేసి హోలీ శాంక్టంలో మాస్క్స్ లాగా హ్యాంగ్ చేస్తారు. బాగా ట్రైన్ అయిన ఫేస్లెస్ మెన్ చాలా స్కిల్డ్ అసాసిన్స్. వాళ్ళని వాళ్ళు ఒక నిహిలిస్టిక్ వేలో నో వన్గా ట్రీట్ చేసుకుంటారు. తమ ఐడెంటిటీని పోగొట్టుకోవడానికి రెడీగా ఉండటమే ఫేస్లెస్ మెన్ కావడానికి ఉండే క్వాలిఫికేషన్. ఎటువంటి మనుషులైనా ట్రైనింగ్తో ఫేస్లెస్ మెన్గా మారగలరు. కానీ తమను తాము పూర్తిగా కోల్పోయి వేరే వాళ్ళలాగా మారగలగాలి. తమ ఇష్టాల్ని, కోపాల్ని, ద్వేషాల్ని పూర్తిగా వదులుకోవాలి. పర్సనల్ రీజన్తోనో, కోపంతోనో, ద్వేషంతోనో వీళ్ళెవ్వరినీ చంపకూడదు. కానీ వాళ్ళు తమ దగ్గరికి ఎవరినైనా అసాసిన్ చేయమని వస్తే మాత్రం ఒక ప్రైస్కి ఆ పని చేయడానికి ఒప్పుకుంటారు. అసాసిన్ చేయాల్సిన వాళ్ళ స్టేటస్, సెక్యూరిటీలు బట్టి ఆ ప్రైస్ మారుతూ ఉంటుంది. సాధారణంగా ఆ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది గోల్డ్ కావచ్చు, లేదా ఏదైనా పర్సనల్ మెటీరియల్ కావచ్చు, లేదా చంపమన్న వాళ్ళ ప్రాణం కూడా కావచ్చు. అందుకే ఎవరు పడితే వాళ్ళు అసాసినేషన్స్ కోసం వీళ్ళ దగ్గరికి రారు. సాధారణంగా ఫేస్లెస్ మెన్ ఇలా చంపడం కోసం స్ట్రాంగ్లర్ అనే ఒక పాయిజన్ని వాడతారు. అవతలి వాళ్ళ డెత్స్ని యాక్సిడెంట్స్గా చూపించడానికి, ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికి ట్రై చేస్తారు. ఎవరినైతే చంపుతారో వాళ్ళకు కూడా కనబడకుండా ఉండే ప్రయత్నం చేస్తారు. ఫేస్లెస్ మెన్ చంపే వాళ్ళకి వాళ్ళతో ఎటువంటి పర్సనల్ కనెక్షన్ ఉండకూడదు. అప్పుడే వాళ్ళు ఆ అసాసినేషన్కి ఒప్పుకోవాలి. ఈ ఫేస్లెస్ మెన్ ఎక్కువగా మగవాళ్లే అయి ఉంటారు. ఆడవాళ్ళు, పిల్లలు చాలా తక్కువ మందే ఉంటారు వీళ్ళలో. ఇక ఇలా అసాసినేషన్స్ చేయడానికి తమ ఓన్ ఐడెంటిటీ బయటపడకుండా ఉండేందుకు వాళ్ళు తమ హోలీ శాంక్టంలో ప్రిజర్వ్ చేసిన ముఖాలని, ఆ డెడ్ పీపుల్కి చెందిన బట్టల్ని వాడుతూ ఉంటారు. ఆ ముఖాల్ని వాడడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముందుగా వాళ్ళు ఒకలాంటి టాడ్ ఫ్లేవర్డ్ పోషన్ అంటే ద్రావకాన్ని తాగుతారు. తర్వాత తమ ఒరిజినల్ ముఖాల్ని కత్తితో పొరలాగా వేరు చేస్తారు. రక్తం కారి మీద పడుతుండగా వేరే ఫేసెస్ని ఒక మ్యాజికల్ వేలో తమకు అప్లై చేసుకుంటారు. ఆ కొత్త ముఖం రక్తంలో తడిసి మెత్తబడి సాఫ్ట్గా మారుతుంది. దాన్ని పెట్టుకున్నాక వాళ్ళు పూర్తిగా ఆ ముఖం తాలూకు ఎత్తిలాగా మారిపోతారు. ఊడిపోయిన పళ్ళు, ఇతర పాత గాయాలతో సహా వాళ్ళు కంప్లీట్గా వేరే వాళ్ళే అయిపోతారు. అలా అని వాళ్ళకు మాత్రం వాళ్ళు వాళ్ళలాగే అనిపిస్తారు, ముఖం ముట్టుకుని చూసుకున్నా సరే. ఇలా ముఖం మార్చుకున్న కొత్తలో ఆ ముఖానికి చెందిన మనుషుల మెమరీస్ వాళ్ళకి గుర్తొస్తూ ఉంటాయి. ఆ ముఖాల తాలూకు వాళ్ళ గతానికి చెందిన నైట్ మేర్స్ కూడా ఈ ఫేస్లెస్ మెన్కి వస్తూ ఉంటాయి. ఈ ఫేస్లెస్ మెన్ పొడవు, పొట్టి విపరీతంగా మార్చుకోలేరు కానీ ఒక జెండర్కి కానీ రేస్కి కానీ కట్టుబడి ఉండకుండా ఎవరిలాగా అయినా మారగలరు. వాళ్ళు ఒక్కోసారి గ్లామర్స్ అని పిలిచే మ్యాజికల్ ఇల్యూజన్స్ని, ట్రిక్స్ని కూడా తమ అసాసినేషన్స్ కోసం వాడుతూ ఉంటారు. వాళ్ళు వేరే వాళ్ళ ఐడెంటిటీని తమదిగా ఎవరినైనా నమ్మించడానికి చేసే డీప్ డిసెప్షన్ కోసం తమ సెన్సెస్ అన్నింటినీ వాడగలిగేలా బాగా ట్రైన్ అయి ఉంటారు. ఒకరిని చంపడానికి గనుక వీళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని మార్క్డ్ అండ్ చోజన్గా అనుకుని వాళ్ళని మాత్రమే చంపుతారు. వాళ్ళని తప్ప వేరే వాళ్ళని చంపడానికి ఫేస్లెస్ మెన్కి పర్మిషన్ లేదు. ఈ ఫేస్లెస్ మెన్ బ్రావోసీ గానీ, హై వెలేరియన్ గానీ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు గ్రీట్ చేసుకునే వాక్యాలు 2 ఉంటాయి. వాలార్ మార్గులిస్ అని గ్రీట్ చేస్తారు వాళ్ళు. అంటే ఆల్ మెన్ మస్ట్ డై, పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే అని. దాని రిప్లై గ్రీటింగ్ వాలార్ డొహారిస్ అంటే ఆల్ మెన్ మస్ట్ సర్వ్.
వెలేరియా ఫ్రీహోల్డ్ నుంచి తప్పించుకొచ్చిన వాళ్ళు కనుక వీళ్ళు స్లేవరీని పూర్తిగా వ్యతిరేకిస్తారు. చాలా హై లెవెల్ లార్డ్స్ అసాసినేషన్స్ ఈ ఫేస్లెస్ మెన్ చేసినట్టుగా పుకార్లు వినిపిస్తూ ఉంటాయి. అసలు డూమా ఫెలేరియా జరగడానికి కారణం కూడా ఈ ఫేస్లెస్ మెన్నే అనే ఒక థియరీ కూడా ఉంది. వెస్ట్రోస్లోని మాస్టర్స్ డ్రాగన్ లార్డ్స్ అయిన వెలేరియన్స్ ఎప్పటికైనా వెస్ట్రోస్ని ఆక్యుపై చేస్తారని ఊహించి అక్కడి 14 ఫ్లేమ్స్ని కంట్రోల్ చేస్తున్న బ్లడ్ మేజెస్ని ఈ ఫేస్లెస్ మెన్తో అసాసిన్ చేయించారని, బ్లడ్ మేజెస్ కంట్రోల్ లేకపోవడంతో అవి పేలిపోయి వెలేరియా మొత్తం మంటల్లో కాలిపోయిందని కొందరు నమ్ముతారు. అలాగే మనం ఏగాన్ ది కాంకరర్ స్టోరీస్ చెప్పుకున్నాం కదా, అందులో డార్న్ నుంచి వచ్చిన ప్రిన్సెస్ నైమోర్ మార్టెల్ ఒక లెటర్ ఇవ్వడంతోనే ఏగాన్ బాగా అప్సెట్ అయ్యి డార్న్ని కాంకర్ చేయకుండా రాజీ పడ్డాడని చెప్పుకుందాం. బహుశా ఆ లెటర్లో ఈ ఫేస్లెస్ మెన్తో అతని కొడుకు ఏనీస్ని అసాసిన్ చేయిస్తానని నైమోర్ తండ్రి ఏగాన్ని బెదిరించి ఉండొచ్చని ఒక థియరీ ఉంది. మొత్తంగా చూస్తే జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ ఈ సీక్రెట్ సొసైటీ గురించి ఇంతకంటే వివరంగా చెప్పలేదు కానీ ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ వరల్డ్లో ఇది ఎక్స్టెండ్ చేయడానికి చాలా పొటెన్షియల్ ఉన్న మిస్టీరియస్ టాపిక్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ షోలో అయితే ఆర్యా ఆర్క్లో కొంత డీటెయిల్డ్గానే ఫేస్లెస్ మెన్ గురించి తెలుస్తూ ఉంటుంది. బుక్స్లో ఈ ఆర్క్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ సిరీస్లోని 5th బుక్ అయిన ఏ డ్యాన్స్ విత్ డ్రాగన్స్లో ఆర్యాకి ఒక అగ్లీ గర్ల్ ఫేస్ ఇస్తాడు ఆమెను అక్కడికి రప్పించిన ఫేస్లెస్ మ్యాన్ జాక్వెన్. అతని ఫేస్ కైండ్లీగా ఉండటం వల్ల ఆర్యా అతన్ని కైండ్లీ మ్యాన్ అని పిలుస్తూ ఉంటుంది. ఆమె ఒక అసాసినేషన్ సక్సెస్ఫుల్గా చేశాక ఎకొలైట్గా ప్రమోట్ అవుతుంది 5th బుక్ ఎండింగ్లో. మరణాన్ని జీవితం నుంచి దొరికే రిలీఫ్ లాగా ఒక గిఫ్ట్ లాగా భావించే ఈ ఫేస్లెస్ మెన్ వెనుక ఇంకెన్నో ఎగ్జైటింగ్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ని జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ తన మిగిలిన 2 బుక్స్లోనూ రివీల్ చేస్తారని ఆశిద్దాం. ఇదండి ఈరోజు వీడియో. డెత్ కోసం కాదు కానీ ఈ వీడియో లైఫ్ కోసం మీ లైక్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చుకోండి. మరి ప్రైస్గా మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కామెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ మరో జీఓటీ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.